నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామ సభలకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ జొన్నలగడ్డలో అధికారులతో కలిసి కేసానపల్లిలో 2 కోట్లతో అభివృద్ధి పనులు 40 లక్షల పనుల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. సహకార శాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు టీడీపీ నేత నల్లపాటి. ప్రజల సమస్యలు తెలుసుకుని వారి వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా సచివాలయ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు యువనేత నల్లపాటి. సచివాలయ సిబ్బందితో కలిసి వీధి తిరుగుతూ వీధి గ్రామ సభల్లో వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, పలు సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. వీధి దీపాలు లేని చోట 2 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న నల్లపాటి హామీ ఇచ్చారు. యువనేత నల్లపాటి రాము సూచనలతో మరియు గ్రామ పెద్దల సహకారంతో సమస్యల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిద్దామని, ప్రతి బుధవారం గ్రామ సభ నిర్వహించేందుకు సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామ సభ ఏర్పాటును గ్రామస్తులు అభినందించారు. మా సమస్యలు నోట్ చేసుకునే త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మాకు 6,000 వస్తున్నాయండి పింఛను. 15 ఏళ్ళకి పెట్టుకున్నామని మేము అడుగుతున్నామండి సార్ వాళ్ళని. 15 ఏళ్ళకి పెట్టుకున్నామని గుంటూరు వెళ్ళామండి 2 సార్లు. వెళితే వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు. చేయలేదండి మాకు ఇంతవరకు 4 నెలలు అవుతుంది. ఇంకా పోలేదండి, సచివాలయంలో పోవాలని అడిగాం. కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమ్మా అన్నాడు సారు. ఇంక మేము వెళ్ళలేదండి, ఆడకు కూడా వెళ్ళా నేను. ఇంకా మీ సార్ వాళ్ళు వచ్చారని అడుగుతున్నామండి. జక్కుల రోజారానికి సంబంధించినటువంటి వికలాంగుల పెన్షన్దారులు ఒకసారి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ 6,000 పెన్షన్ వస్తుంది. అది హెల్త్ పెన్షన్ కిందకి మార్చడం కోసం మన డిఎంహెచ్ఓ గారిని కూడా ఒకసారి కలవమని నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం 85 అబోవ్ వస్తే కానీ వారికి 15,000 కానీ దానికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మళ్ళీ సదరంలో కూడా మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ని విజిట్ చేస్తే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి దాన్ని హెల్త్ పెన్షన్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి గైడెన్స్ రేపు ఇవ్వడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్నటువంటి మాలపల్లిలో ఉన్న సమస్యలు అనేది వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలను విఆర్ఓ గారు శ్రద్ధగా మరియు సెక్రటరీ గారు అందరూ రాసుకోవడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, కొత్త ఇళ్ళకి అప్లికేషన్లు కానీ, రేషన్ కార్డులు మరియు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సచివాలయం పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మేము పరిష్కారం చేస్తామని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో మేము సచివాలయం స్టాఫ్గా నేను విఆర్ఓగా, అట్లనే పంచాయత్ సెక్రటరీ, యాన్యువల్ హస్బెండరీ, సర్వేరు, అగ్రికల్చర్ అసిస్టెంటు, ఉమెన్ పిసి ఇట్లా మేము మొత్తం జాబ్ చేస్తున్నాం. అయితే ఈ గ్రామం పెద్ద అయిన నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు గ్రామంలో సమస్యలని మన ఆఫీస్ దాకా కాకుండా వాళ్ళ వద్దకే వెళ్ళి పరిష్కారం చేసుకుందాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేద్దాం త్వరలో మనం. కాబట్టి దాని ప్రకారం మనం ఆలోచించి గ్రామంలో గ్రామ సభ పెడితే బాగుంటుంది ప్రతి వారం అని చెప్పని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. దాని మీద మేమందరం కూడా ఇష్టపడి ఈరోజు మొదటిసారిగా గ్రామంలోని మాలపల్లిలో ఫస్ట్ గ్రామ సభ గ్రామ పెద్ద అయిన రాము గారు, ఇంకా కొంతమంది గ్రామ పెద్దలు, అట్లనే పల్లెల్లో పెద్దలు అందరూ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు మొత్తం కూడా మేము నోట్ చేసుకొని సమస్యల త్వరలో పరిష్కారం చేయడం కోసం అన్నీ ఆలోచించి నిర్ణయానికి వచ్చి గ్రామ సభని ఇవాళ సక్రమంగా దిగ్విజయంగా జరిపాము.
నరసరావుపేట మండలం కేసానుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి శరవేగంతో ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే. కేసానుపల్లిలో 2 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశామని, RWS కింద 1.5 కోటితో SRKT కాలనీలో ఇంటింటికి కుళాయితో పాటు వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో త్రాగునీరికి ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు. 10 లక్షలతో కేసానుపల్లిలో సైడ్ డ్రైన్, శివారు ప్రాంతంలో 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు పుచ్చకాయల బసవేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన కేసనపల్లి గ్రామంలో మరి 16 నెలల్లో దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి RW స్కీమ్ కింద దాదాపు 1.5 కోటి పెట్టి మరి SRKT కాలనీ కానీ కేసనపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి బిగించడం జరిగింది. తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అయితే ఒక 10 లక్షల గ్రాంట్ తోటి కేసనపల్లి గ్రామంలో మరి సైడ్ డ్రైన్ ఒకటి మరి కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరి కేసనపల్లి శివారు ప్రాంతంలో ఒక 30 లక్షలతోటి సీసీ రోడ్డు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రెండు కూడా NRGS కింద, అదేవిధంగా మండల గ్రాంట్ కింద 2 కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రేపు జనవరి కల్లా ఈ 2 కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారి ద్వారా వీటిని ఓపెనింగ్ పెట్టుకుంటాము. మరి అదేవిధంగా గోకులం చెట్టు కేసనపల్లి గ్రామానికి 10 చెట్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ చెట్లన్నీ కూడా మరి పశువులతో నిండిపోవడం జరిగింది. మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిని కూడా మరి సమాంతరంగా ముందుకు నెట్టుతున్న మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి కేసనపల్లి గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యేగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు కేసనపల్లి గ్రామంలో చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న కేసనపల్లి గ్రామ పంచాయతీ 40 లక్షల గ్రాంట్ తోటి, జడ్పీ నిధులతోటి సీసీ రోడ్డు, మండల గ్రాంట్ తోటి 10 లక్షల సీసీ డ్రైను, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటికే 1,50 లక్షలకి మా ఊర్లో జలజీవన మిషన్ స్టార్ట్ చేసాము. అంతా కంప్లీట్ అయ్యింది. SRKT కేసనపల్లి పంచాయతీలో 40 లక్షల నిధులతోటి జలజీవన మిషన్ కింద ట్యాంకీ కట్టాము. అదే మళ్ళీ పల్లె పండగ కింద సీసీ రోడ్లు 10 లక్షలకి చేసాము. ఇంటింటి నీటి కుళాయి, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇంటింటి నీటి కుళాయి ఏర్పాటు చేశాము. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్నం రఘురాం నగర్లో ప్రజావేదిక నందు మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నకరికల్లు మండలం పార్టీ ప్రెసిడెంట్గా ఆవుల రాజు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఆకుల పెద్ద వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా వేముల వెంకట గురువులు, నకరికల్లు యూనిట్ ఇన్ఛార్జిగా తిరుమల శెట్టి సుబ్బారావు, గుడ్లపల్లి గ్రామానికి యూనిట్ ఇన్ఛార్జిగా కరాలపాటివల్లి, గుడ్లపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా బొత్తుల జానకి రామయ్య, గ్రామ కమిటీ సెక్రటరీగా జెండా మస్తాన్వాలి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల వార్డు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి సమయాన్ని ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు సమయాన్ని ఇస్తాము అని చెప్పేసే బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు ఏదో అలంకారం కోసం పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకోరు. నాకు తెలుసు కార్యకర్త యొక్క కష్టం, నేను ఎదిగినటువంటి వాడిని. కానీ ఏదో కుటుంబ సమస్యలు ఉంటేనో, సొంత సమస్యలు ఉంటేనే తప్ప ఏ కొత్త స్కీములు పెట్టారు ముఖ్యమంత్రి గారు రోజు తిరుగుతూ ఉన్నారు. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలు విషయాలు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రం, గోడౌన్లు, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, కంప్యూటరీకరణ, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటు, పల్నాడు జిల్లా అభివృద్ధి మరియు ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కోసం ప్రతిపాదిత 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, సాధారణ సేవా కేంద్రాలు మరియు ప్రతి సంఘములో మృత్తిక పరీక్ష కేంద్రములు
ఏర్పాటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పనిచేయడానికి గ్యాస్ ఏజెన్సీ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలు, కారు మంచి ప్రాథమిక వ్యవసాయ సంఘం ధాన్యం నిల్వ గోడౌన్, బహుళార్థ సాధక సౌకర్యాల సేవా కేంద్రాల గోడౌన్లు, జాతీయ సహకార డేటాబేస్లో డేటాను అప్లోడ్ చేయడం, వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలు, ఆడిట్ స్థితి మరియు శాఖపరమైన కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం నవంబర్ 26 సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16న శ్రీకాకుళం పట్టణంలోని ఇలసీపురం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ తెలిపారు. నరసరావుపేట మార్కెట్ యార్డు వద్ద సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. భారత రాజ్యాంగం ప్రధానంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు సంబంధించినటువంటి ప్రాతిపదికగా ఏర్పడినటువంటిది. కానీ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు భారత రాజ్యాంగాన్ని ఆమోదించలేదు. పైపెచ్చు ఇది అతుకుల బొంతాన్ని ప్రచారం చేసినటువంటి సంఘ పరివార్ ఇప్పటికి కూడా అంటే ఈ 78 ఏళ్లలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించకుండా వాళ్ళు ఏదైతే నిర్మాణం చేసుకున్నారో ఆధునిక మనుస్మృతిని ఈరోజు రాజ్యాంగంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ కాషాయ భావజాలంతో నింపేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఐపీఎస్, ఐఏఎస్, సిబిఐ లాంటి ప్రధాన సంస్థల్లో పనిచేసినటువంటి అధికారులతో హిందూ మత ఉన్మాద భావజాలాన్ని నింపుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా తిరిగి సనాతన ధర్మాన్ని అమలు చేయాలి ఈ దేశంలో అంటే మాకు 400 సీట్లు ఎంపీ స్థానాలు గెలిపించండి, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం చెరుకుల శివశంకరెడ్డి స్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, పడిపూజ, 5 మండపాలతో గురుస్వామి జ్ఞాన బ్రహ్మం గుట్టుపల్లి శ్రీనివాసరావు చేశారు. భజన బృందం కుమారస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములు, శివయ్య స్వాములు, గోవిందయ్య స్వాములు, భవానీ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి కూడా చూసారు స్వామి. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్లోని తారక రామసాగర్ దగ్గర రోడ్డుపై కొండ చిలువ దర్శనమిచ్చింది. వాకింగ్ ట్రాక్ పై సంచరిస్తున్న 8 అడుగుల కొండ చిలువను చూసి స్థానికులు భయం భ్రాంతులకు గురయ్యారు. కొండ చిలువను కొట్టి చంపారు యువకులు. నరసరావుపేటలో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ సభలకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ జొన్నలగడ్డలో అధికారులతో కలిసి. కేసానపల్లిలో 2 కోట్లతో అభివృద్ధి పనులు, 40 లక్షల పనుల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. సహకార శాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.